హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ విత్ దక్షిణ టీమ్. కబాలీలో రజనీకాంత్ కూతురుగా సూపర్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టిన సాయి దెన్షిక మరోసారి దక్షిణతో మన ముందుకు వచ్చారు. సో దక్షిణ ఎలా ఉండబోతోంది, అక్టోబర్ 4న రిలీజ్ అవబోతున్న ఈ మూవీ అప్డేట్స్ అందించడానికి మనతో పాటు ఉన్నారు దక్షిణ మూవీ టీమ్ సాయి దెన్షిక అండ్ రిషవ్. హాయ్ రిషవ్. హాయ్ సాయి దెన్షిక. హౌ ఆర్ యూ? వెరీ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, సక్సెస్ఫుల్ గా మీరు మూవీని కంప్లీట్ చేసుకున్నారు అండ్ దక్షిణతో మా ముందుకు వస్తున్నారు. కబాలీలో సూపర్ పర్ఫార్మెన్స్ అసలు మీది. ఆ తర్వాత మళ్ళీ అంతకు మించి పర్ఫార్మెన్స్ తో ఇప్పుడు దక్షిణలో చూడబోతున్నాం మేము. ఐ డోంట్ మెషర్ బట్ యా యు కెన్. అంతే ఇంకా నో అంతే లేదు. ఒక్కొక్క ఫిల్మ్ ఒక్కొక్క అదే ఒక్కొక్క ఇట్ డిమాండ్స్ సర్టన్ థింగ్స్ కదా ఒక్కొక్క రోల్. సో ఐ ఫీల్ కబాలి కన్నా చాలా ఇంటెన్స్గా ఉంటుంది. ఇంటెన్స్ అంటే ఎమోషనలీ వెరీ ఇంటెన్స్. ఈవెన్ వెన్ ఐ వాస్ ప్లేయింగ్ దిస్ క్యారెక్టర్ and I felt very intense, the emotions, whatever I was going through. Also she's very strong, Dakshina, very strong, and you come across a lot of IPS officers who's అంటే అందులో చూస్తేనే అర్థం అవుతుంది, అసలు అందులోనే తెలుస్తుంది. Yeah, and character కూడా అలాగే ఉంటుంది. And it's quite exciting too. First time కాపగా చేస్తున్నాము. ఓషో తులసిరామ్. ఓషో తులసిరామ్ సార్ ఇస్ వెరీ బాలా సార్తో వర్క్ చేసిన తర్వాత అలాగే ఒక క్రియేటివ్ పర్సన్ ఇక్కడ తెలుగులో కూడా చూసాము అని చాలాసేపు చెప్తూనే ఉన్నాను సార్ దగ్గర. తన స్టైలు, థాట్ ప్రాసెస్ అవి అన్నీ కొద్దిగా సిమిలర్గానే ఉంటుంది. అండ్ హీఈస్ ద డైరెక్టర్ హూ ఎక్స్ట్రాక్ట్ సర్టన్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ యూ. అండ్ ఐ బిలీవ్ అది చాలా మంది డైరెక్టర్స్కి వర్క్ చేసినప్పుడు చాలా పెక్యులర్గా ఉంటుంది, అండ్ ఇట్స్ క్వైట్ ఎక్సైటింగ్ టు వెన్ యూ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ సైడ్ ఆఫ్ యూ కదా. సో కథ చెప్పిన నుంచి షూటింగ్ వచ్చిన తర్వాత కూడా అదే నాకు ఐ ఆల్వేస్ థాట్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ వెరీ డిఫరెంట్ వన్ అని. అలా రేర్ గా దొరుకుతారు కదా మనకి ఆ పర్సన్స్ అలా. డెఫినెట్ గా యా, యూ వోంట్ గెట్ టు వర్క్ లైక్ దట్ ఎవ్రీ టైం. అలా ఉంటేనే వాళ్ళతో వర్క్ చేయగలం మనం. ఖచ్చితంగా లెర్న్ చేయడానికి చాలా ఉంటుంది. ఓకే, హాయ్ రిషో, హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. ఎలా ఉన్నావు? తెలుగు రాదైతే. ఐమ్ లెర్నింగ్ లిటిల్. వెరీ గుడ్. అంటే మూవీలో నాకు తెలిసి షూటింగ్ అప్పుడంతా కొంచెం నేర్చుకునే ఉండొచ్చు కదా. ఓకే, ఎలా ఉన్నావు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? హౌ ఆర్ యు? ఐమ్ గుడ్. ఓకే, సో ఇది తెలుగులో మీ ఫస్ట్ మూవీ? Telugu first movie, yes. అంతకు ముందు బిఫోర్ I work in Kolkata in the Bengali film industry, and incidentally we also call it Tollywood because it is based in a place called Tollygunj. So Tollywood we have in Kolkata, we have Tollywood here. Yeah, I've done a lot of films back home, and a lot of web series and television things. I'm mostly a theatre actor. I still do theatre, and I'm doing films there. So this is my first Telugu project movie. Yeah. So I'm very excited about this. How is it Telugu industry? I think the language was a little difficult for me, but the people, my director, my producer, my co-actor, and the whole team of Dakshina had been very supportive and sweet, and for a moment I did not feel that I'm not working in home. So the environment was like that. Everybody made me feel like home. Everybody took care of me so much. So it was really, I never missed home. I was here in Hyderabad for 1 month, but I never missed home. మీకు చాలా బాగా నచ్చింది అయితే హైదరాబాద్ కూడా. Yeah, I really like Hyderabad. మీకు ఎలా వచ్చింది ఇక్కడ ఆఫర్ తెలుగులో, టాలీవుడ్ లో? How did you get this offer? I think there was an Instagram reel of a character I did in Kolkata, okay, which the producer and the director saw, and I don't know how, but they got my number. Great. So they called me, and first I thought that somebody is doing prank on me. How can the Telugu film industry call me? No one knows me here. Okay.
But fortunately, they called me. I came here for a meeting. I met Ashok sir, Tulsi sir, and then I said, "Let's do it." It's a very challenging role as an actor, and the first Telugu movie you get a challenging role. So I said, "Let's do it." అంచిక గారు మీకు ఎలా ఈ ఆఫర్ వచ్చింది? అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి థ్రిల్లర్ మూవీస్ చాలా వచ్చాయి, మీరు చూసారు, బట్ దానికి దీనికి ఏమైనా తేడా ఉందా మీరు చేసినప్పుడు? Entirely it's quite different. అవునా? Also, sir, making style Mangala Mantralo, you know, he's not a filmmaker who follows anybody. He just follows his heart. He just follows his creativeness, and it shows on screen also. ఓకే. And it's quite different from the recent one, whatever you have watched, crime thriller and everything. నాకు డెఫినెట్గా స్టోరీ చెప్పంగానే మీకు నచ్చింది? నాకు నా ఇంటికి వచ్చి చెప్పారు, చెప్పి ఫస్ట్ టైం అప్పుడే సరదాగా ఒక తెలుగు ఫిలిం వస్తుంది, చేద్దాం. లేదు తెలుగు ఫిలిం వచ్చి నరేషన్ వస్తున్నారు అని చెప్పారు. అంతే కానీ వచ్చిన తర్వాతనే తన గురించి తెలిసింది. సో టిల్ నౌ ఐ హావెంట్ వాచ్డ్ హిస్ ఫిలిం మంగళ ఆర్ మంత్ర. బట్ నాకు కథ చెప్పిన వెంటనే నేను చేయడం చాలా ఇంటెన్స్గా ఉంది సార్, చాలా అదే చెప్పాను. ఈవెన్ టు యునో లిసన్ టు ద స్క్రిప్ట్ ఐ ఫెల్ట్ ఎంత వాట్ వాజ్ ద మైండ్ సెట్ ఆఫ్ దక్షిణ మైండ్ సెట్. అండ్ టువర్డ్స్ ద ఎండ్ ఫినిష్ చేసిన తర్వాత మంగళ క్లైమాక్స్ సాంగ్ పెట్టారు నాకు. ఓకే. అది చూసిన వెంటనే అది మేకింగ్ చూసి ఆ డైనమిక్ చూసి, యునో దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద సాంగ్, రైట్, వేర్ ఎవ్రీబడి వాజ్ జంపింగ్, దే హ్యావ్ యునో ఇట్ వాస్ హ్యూజ్ వెన్ ఐ సా దట్. అండ్ ద ఐడియా ఆఫ్ ఇట్, అదే ప్రూవ్ చేయడం నాకు తన గురించి తెలియట్లేదు, బట్ ఆ సాంగ్ చూసిన వెంటనే ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ సార్. ఇట్స్ గుడ్ మూవీ. హీఈస్ సమ్వన్ హూ కెన్ క్యారీ ద ఎమోషనల్ వెల్. ఆ నమ్మకం ఆ ఫస్ట్ మీటింగ్ లో వచ్చింది నాకు. ఐ డిడ్ దక్షిణ ఫర్ దట్. కానీ ట్రైలర్ చూస్తుంటే నిజంగా నేను ట్రైలర్ చూసినప్పుడు మిగతా థ్రిల్లర్ మూవీస్ అలాంటి హర్రర్ మూవీస్ చూసినప్పుడు ఆ ఫీలింగ్ లేదు, అసలు చాలా భయంకరంగా అనిపించింది. నాకే కొద్దిగా తలలు నరికేయడం ఏంటి అసలు దాంట్లో ఉన్న స్పెషాలిటీ? ఐ am someone who's totally opposite of that. కదా, మనకు అసలు అలాంటివి చూడటం ఇష్టం ఉంటుంది. Quite opposite of that. I do react sometimes, you know, but mostly I respond, which keeps me peaceful. You know. కానీ ఓకే, మీకు ఇలా ఉంటుంది, డైరెక్టర్ చెప్పినప్పుడు మూవీ ఇలా ఉంటుంది, ఇలా మొండాలు తీసేస్తారు, ఇంత థ్రిల్లింగ్ గా ఉంటుంది అని చెప్పినప్పుడు మీరు అనుకున్నారో నేను చేయగలనా లేదా, మరి ఏంటి ఇంత భయంకరంగా అలాంటివి థాట్ ఎప్పుడు నాకు రాలేదండి. అది క్యారెక్టర్ కదా చేస్తారు, అది ఆ క్యారెక్టర్ ఇలాగే చేస్తుంది. దెన్ హౌ విల్ యూ ఎక్స్ప్లోర్ సర్టన్ క్యారెక్టర్స్ కదా. సో ఫస్ట్ నుంచే, ఇప్పుడు కాదు, నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఇంతవరకు నాకు ఎగ్జైట్మెంట్ కొత్త కొత్త క్యారెక్టర్సే ఇస్తుంది. సో అదే నాకు డ్రైవింగ్ ఫోర్స్. సో దీంట్లో కూడా అదే, ఎవ్రీ ఫిలిం ఐ ట్రై టు డూ యాజ్ డిఫరెంట్ యాజ్ పాసిబుల్. యా, కబాలీలో కూడా చూసాం కదా, పరిగెత్తడం అసలు ఫైటింగ్ సీన్స్. I have done couple of films in Tamil andi. I hope you haven't watched all that, but I do tried a different characters there. ఓకే, రిషవ్ మీరేం చెప్తారు మూవీ గురించి? అంటే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ మూవీ చేస్తున్నప్పుడు కానీ మీ ఫీలింగ్ ఏంటి? How am I feeling after the trailer release? It's very different, you know. The movies I do in Kolkata mostly because I don't know, people find me very, you know, loving and caring the way I look, and they always cast me in roles where I'm a lover, either good or bad. But when people saw me in this role, you know, very different kind of, though much is not revealed in the trailer में बहुत थोड़ा कम है, मतलब बहुत flashes है. మీరే హీరో, మీరే విలన్, యు ఓన్లీ హీరో అండ్ విలన్ కదా? I don't know, the film is the hero and she is the hero. Yeah, there's no hero. ఆ మూవీలో ఆయనను చూపిస్తుంటే ఈయనే హీరో ఈయనే విలన్ అయ్యింట అన్న రేంజ్ లో ఉంది అక్కడ. టెల్ మీ. దీంట్లో కథ అండి, ఐ డోంట్ బిలీవ్ ఇన్
హీరో ఆర్ Hero, హీరోయిన్ heroine ఓరియంటెడ్, characters. ఐ వోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. ఇట్స్ మంచి కథ, దీంట్లో క్యారెక్టర్స్ వస్తున్నాము, అందరి నేను, క్యారెక్టర్స్ రిషబ్, ఈక్వల్ గా. ఇంకా కొన్ని యాక్టర్స్ కూడా ఉన్నారు. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. అండ్ యా, దక్షిణ కూడా అలాగే ఉంటుంది. So yeah, it's not hero, it's not villain, it's a character, as she told. And I think everybody is a hero in their own story. So in the film, like Dakshina, the character, she's the hero in her story. My character is also the hero in his story. So, but there's a clash of ideas, you know, people who think differently, and that is what comes across in the film. So it was very interesting. People got shocked watching me like that. But I think after watching the film, they'll get more shocked. చూడాలి, October 4th వరకు వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తుందా అని చెప్పి. కాకపోతే నాకు ట్రైలర్లో అది చూడగానే భయం వేస్తుంది నిజంగా వెళ్ళి చూడాలి అంటే. అంటే థియేటర్స్లో చూసింది వేరే ఉంటుంది, మనం జస్ట్ నార్మల్గా టీవీలో చూసింది వేరే ఉంటుంది కదా. You will definitely tolerate it. There won't be, there won't be scenes where you really get scared and all. You will say, "Inka kottu, inka kottu," చెప్తారు. ఓకే, అయితే చూడాలి. You will be like that, for sure. Every woman will be like that. కానీ చాలా చేంజ్ అయిపోయారు మీరు కబాలీకి అండ్ దక్షిణ మూవీకి. అండ్ తెలుగులో ఈ మూవీ ఆఫర్ రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది? హౌ యూ ఫీలింగ్? I feel nice అండి. ఆఫర్స్ రావడం మీకు మంచిదే నచ్చిందా కదా. టాలీవుడ్? నాకు ఇప్పుడు కాదండి, రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ ఆల్వేస్ హ్యాడ్ admiration towards Telugu films. తెలుగుతో టచ్ ఉంది. Yeah, and I've watched a couple of films. Murari, Paurnami. Those are the films which I really relish and see again and again. So there are a few films also which I watch. And I always loved it, and though, for me, I love cinema, and I love Telugu cinema because it makes me happy whenever I watch it. It's so colorful, it makes you happy. There will be songs, there will be enjoyment, commercial, masala, everything will be there. When you go and watch a Telugu film, you come back so energetically. Like, Allu Arjun sir's Vaikuntapuram. అలా వైకుంఠపురంలో I don't know how many times I have watched that with friends. చాలా బాగుంది. OTT platform చాలా సేపు చూసాను. So it gives me that energy. Because of that, I really love Telugu cinema. సో తమిళ్, కన్నడ, మలయాళ, తెలుగు ఈ 4 ఇండస్ట్రీలో మీకు ఏది నచ్చింది అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అలా చెప్పడం చాలా అన్ఫేర్. అండ్ ఆల్సో నేను తమిళ నుంచి వచ్చిన తమిళే నచ్చింది అది అని చెప్పడానికి. బట్ ఫర్ మీ, ఐ లుక్ ఎట్ అస్ సినిమా అంతే. It's a creative field where you get to watch so many wonderful performances, creativeness, technicians, characters. So I enjoy that in every languages. So for me, cinema, in totality, I love cinema. That's all. సో తులసి ఓషరామ్ గురించి మీరేం చెప్తారు? He is very passionate, So when he explains a scene, because I could not read the script because it was in Telugu, but he explained every scene to me and he showed me the way he narrates the story. You can see the film. So for an actor, it's become very easy to, just listen to what he's saying and go out there and perform that. You have a little something from my side also, but it's mostly the way he explains. He's very passionate. He will, when we were doing a scene and I was like a little low and he was like, "Nahi, Rishabh, usko, ye karna, do it like this." And the physical gesture, and he's very larger than life, and his vision, his films is very larger than life. And it's as a huge canvas, it's big, but it's made with so much love and care. So I think it's what do you call Bovanaru? బాగుంది, చాలా బాగుంది. బాగుంది. ఎందుకంటే మిగతా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళకి ఓకే, మీకు కాస్త కూస్తో తెలుగు వస్తుంది, అర్థమవుతుంది, మీరు ఈజీగా చేయగలరు. కానీ కోల్కతా నుంచి నాకు కూడా ఫస్ట్ వచ్చినప్పుడు ఏమీ తెలియదు, అర్థం కాలేదు, కానీ తర్వాత వచ్చేది. కానీ అంటే నేను అనేది ఏంటంటే డైరెక్టర్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, విసుక్కోకుండా దాని గురించి మాట్లాడడం కానీ, ఓపిక, అది కన్వీనియంట్ కదా. అదర్వైజ్ అదర్ యాక్టర్స్
not able to come and work, right? So they convenient చూసి ఏ లాంగ్వేజ్ వస్తుంది తీసుకొస్తారు, language లో ఆ మనకి- లాంగ్వేజ్ లో చేస్తారు, మోస్ట్లీ ఇంగ్లీష్ లో చెప్తారు. సో అది పెద్ద ప్రశ్న. అండ్ ఐ లిసన్ ఆల్ మై తెలుగు ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ పుష్ప, when Pushpa got released in Chennai, I went and watched Telugu version. Oh, It gives me, you know, ఎందుకని? no, the realistic feel of the essence of the film. I don't want to miss that, so I watched in Telugu only. So it's always like that. అంటే కొన్ని మాత్రం నేను తెలుగులో చూస్తే తెలుగులో బాగుంటుంది వింటాను. అన్న ఫీలింగ్ వస్తుంది. Yeah, and తెలుగులో వింటాను, కథ కూడా తెలుగులో చెప్పండి అని చెప్తాను. ఓ Yeah, yeah. సూపర్. నాకు అర్థం అవుతుంది. సో అర్థం అవుతుంది. yeah. అయినా మీరు బాగా మాట్లాడుతున్నారు కూడా. Thank you. అండ్ మీకు రజనీకాంత్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆ మూవీలో చేసినప్పుడు? వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. హీస్ అ సూపర్ స్టార్ అలా చెప్తారు. బట్ ఆయనతో ఆఫర్ రావడం చాలా బట్ అదే నాకు అయింది, నాకు 10 years అయింది ఓ ఆఫర్స్ రావడానికి. ఎవ్రీబడి థింక్స్ దట్ ఐ గెట్ ఆఫర్స్ వెరీ ఈజీలీ. ఇట్స్ నాట్ అట్ ఆల్ లైక్ దట్. I've been in the industry for 11 years now, and 11-12 years now. So every film, every journey, I know how I have come across, you know. And Kabali kuda much later వచ్చింది. మా 8th film, 9th film ఓకే. వచ్చింది. And I am someone who waits for the right script, you know, and I picks like that, and you know, I make sure that I do it very nicely, because audience వచ్చి చూసినప్పుడు ఏదైనా ఉంటుంది కదా. సో ఆ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి. సో it is possible for me to do 10 films together, 5 films together, but నేను చేయను అండి. అది నా మనసుకి సరిపోదు. నచ్చదు. Yeah. ఓకే. సాయి ధనుష్కి పర్టికులర్గా కొన్ని ఎయిమ్స్ కానీ కొన్ని డ్రీమ్స్ కానీ ఉన్నాయా? ఈ రోల్ చేయాలి, ఇప్పుడు ఇది ఐపీఎస్ రోల్ మీరు అనుకోలేదేమో ఐ థింక్ ఇప్పటి వరకు ఇలాంటి రోల్ వస్తుందని, బట్ వచ్చింది, చేశారు, ఇట్స్ గుడ్. నెక్స్ట్ ఫ్యూచర్లో అలాంటి డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? నేను యాక్చువల్గా wherever I see inspiring characters అండి, not just in cinema, in real life also, I always thought, okay, ఇలాంటివి క్యారెక్టర్ నేను చేస్తే ఎలా ఉంటుంది. బాగుంటుందా? So wherever I go, no, I see people get admired, and also watching a lot of other languages film and seeing that, okay, I should do something related to that. And fortunately, whatever I think, I do manifest. You know, like I've seen a Turkish film. Okay. It's called Without Saying Goodbye, and in that there's a traveler, hippie traveler, and I really badly wanted to play hippie traveler subject. And you won't believe, within 1 month or 1.5 months, I got the part where she is a traveler, hippie traveler. Oh. And yeah, I just got it done with that web series. It's called Ainda Medam, and it's coming on Z5. So it's always like that, Andy. Whenever I think about characters I want to do like that, it comes to me actually. I don't know why. And I thought to myself, I need to play a posh, modern Western character. I've never done it. And suddenly I'm doing a film with Madhavan sir, a rich, a sophisticated girl, where I'm wearing all those clothes. So it's quite surprising. Life gives a lot of surprise to you. Your thought really matters a lot. Rishabh, you have any particular dream characters you want to do? Yeah, a lot actually. I'm someone who grew up watching Amitabh Bachchan and Shah Rukh Khan and all those big movies, you know, the hero is fighting 50 guys. I did do a couple of Bengali films where I fought 10 guys, but I really want to do something like a Pushpa or maybe something like a Bahubali with a huge canvas, and where I can do a lot of fight scenes, because as a child I always wanted to become Amitabh Bachchan. You know, I saw his films as a youngster, Sholay, Diwar and all those films, and I always thought I had to be that, you know, people come
and I'll be like full, attitude, and all the gundas are coming and I'm hitting them, and then I take away the heroine. So I really want to do those kind of films. But yeah, I really don't think about them, because I mean the characters choose me. In my life, it's been very, very funny that all the characters I did, they choose me somehow or the other. Like she said, she manifested and those came true. I thought about those, and suddenly out of nowhere, a different character came to me, and I put life into it. So yeah, definitely I would like to do something masala film in Telugu like Pushpa. Okay. That's a big dream of mine. అందరికీ But there will be a పుష్ప lot of inspiration songs and కదా. dances. And also know, Ala songs and Vaikuntapuram. dances. I wanted to do something like that. So Pushpa is your Yeah, I want to do a film like that where I'll get to fight Definitely, 100 definitely people, will get that dance offer. with the heroine and all. I really want to do that. చాలా బాగుంది. ఓకే, ఎందుకు దక్షిణలో సాయి దెన్షికాని మాత్రమే ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే ఆ క్యారెక్టర్ కి మీరైతేనే కరెక్ట్ సెట్ Osha sir ఏ అడగాలి. I don't know, Andy. See, I do my job. I come. I do my level best to achieve the character. And తన కబాలి చూసారు. కబాలి చూసిన నుంచి he wanted to cast me. He tried for a couple of films that didn't work. Suddenly, somewhere, Dakshana had come and he came to me and I said yes, and it happened. చాలా బాగుంది. అలా అంటే కొన్ని అనుకోకుండా అలాంటి ఆఫర్స్ వస్తూ ఉంటాయి. Yeah. You never know, Andy. From అంతే, where, నిజంగానే. which you cannot answer that. ఎన్ని రోజులు పట్టింది షూట్ మొత్తం చేయడానికి? అయిందండి ఒక 1 year. 1 year పట్టింది. Yeah. Okay. It took about 1 year. 1 year. I'm saying maybe shooting time definitely okay 5 to 6 months. ఓకే, But on the whole, yeah, it took about 1 year. మేజర్ షార్ట్స్ ఏమన్నా తీయడానికి అట్లా టైం పట్టింది? We had transition మధ్యలో నా వేరే ఫిలిం జరిగింది, Okay. సో అక్కడ వెళ్ళాను. అన్ని యాక్టర్స్ బిజీగా ఉన్నారు, సో దే ఆల్సో అందరికి సెట్ అవ్వాలి మళ్ళీ. యా డేట్ సెట్ అవ్వాలి, సో అలాగే వెళ్ళింది. బట్ ఇట్స్ అ వెరీ స్మాల్ నంబర్ ఆఫ్ మంత్స్ ఐ సో వుడ్ సే. మీరు 1 month చేశారా మూవీ? మీ రోల్, మీ క్యారెక్టర్ హౌ మెనీ మంత్స్ యు టుక్? 1 month? 1 month, 1.5 months, and then I was in London. I went to London for 3 months. Then I came back, and again I had to shoot some scenes. So the character I play in Dakshina does not go away. It stays with you, because it's a psychological process that keeps on working. So it was difficult, because for 3 months I was shooting for another film. I came back, and again I was shooting for this. But once I was in the city and with the people, and again with Ashok sir and Osho sir, they again brought me back. So this one never went. So it's like almost 2 years now we shot. Yeah, we started shooting almost 2 years back 1 year. in 22, I think. But yeah, see, but Yeah. the shooting years? time was 6 months. Yeah. ఓకే, Time. అంటే ఇది కంప్లీట్ అవ్వడం ఎప్పుడు? రీసెంట్ గా? Very recently. Yeah. ఓకే, రీసెంట్ గానే కంప్లీట్. అండ్ కోవిడ్ ఫినిష్ అయిన తర్వాతనే Trial. ప్రాసెస్ ఉంది కదా, it takes time to arrange everything, to arrange a fund. It's not easy, and it's not at all easy to make a film. దక్షిణలో అశోక్ షండే ప్రొడ్యూసర్ గారు, he's been very supportive throughout the film. So ఇంతవరకు తీసి రావడానికి తనకి తెలుసు ఎంత ఛాలెంజింగ్ అండి. సో we are all grateful for that. ఓకే, మిగతా క్యారెక్టర్స్ దీంట్లో ఎవరున్నారు, ఏంటి, ఎలా చేశారు? కొత్త యాక్టర్స్ అండి, వచ్చిన ప్రతి యాక్టర్స్, దెర్ ఆర్ ఫ్యూ యాక్టర్స్ హూ కేమ్ ఫ్రమ్ తెలుగు ఇండస్ట్రీ, బట్ మోస్ట్లీ కొత్త యాక్టర్. యా, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని లేదు, డిమాండ్ చేయలేదు, క్యారెక్టర్స్ డిమాండ్ చేయలేదు. మన టాలీవుడ్ కి అయితే మీరు ఆల్రెడీ పరిచయం కాబట్టి, ఈయన కొత్త ఆయన కాబట్టి ఈయన కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇట్స్ ఆల్వేస్ ఆన్ ద డైరెక్టర్స్ హ్యాండ్ కదా. ఈ హర్రర్ థ్రిల్లర్ ఆ మ్యూజిక్స్ వింటుంటే, ఆ బ్యాక్గ్రౌండ్స్ వింటుంటే నిజంగా చాలా భయంకరంగా ఉంది. టోటల్ ఫస్ట్ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అదే సస్పెన్స్ అలా ఉంటుందా? ఆ ఎఫెక్ట్ అవి అన్ని ఓషో తులసిరామ్ సార్ కదా, ఏమంటారు మీరు? ఆ మ్యూజిక్ ఆ మైండ్ లో వెళ్తుంది. సో it's purely Osho sir's idea. His every sound, he's very specific about everything.
even when we are acting, he wanted a specific way. He wanted us to react in a specific way where, you know, sometimes he has certain things in his mind and he's just say, you come, smile and go. And we won't know why we are smiling. Why he Okay. I mean, he explains everything, but sometimes he kind of play, you know, not elaborating everything. He makes you do certain things and you will be wondering, ఎందుకు ఇలా చేసాము. ఇప్పుడు ఫిల్మ్ చూసినప్పుడు ఓ దీనికోసమే ఆ రియాక్షనా అయ్యో. Oh. సో సర్టన్ డైరెక్టర్స్ they play with the actors. సో అంతా కూడా న్యాచురల్ గా. Yeah, it's quite natural అండి. It's I won't say there's ఇప్పుడు no థ్రిల్లర్ any అనేసరికి హర్రర్ అనేసరికి చాలా మంది కొంచెం ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు కదా. సో very real. I would say it's very real. Every emotions, whatever they have, you're seeing on Dakshana, it's very real, raw and real. మీరు అంటే అంతకు ముందు యాక్టింగ్ అది నేర్చుకున్నారా? ఏం యాక్టింగ్ స్కూల్ లేదండి, ఏం లేదు. నాకు ఫిల్మ్సే ఇన్స్టిట్యూషన్. అంతేనా? కొన్ని మంచి డైరెక్టర్తో ఫస్ట్ నుంచే వర్క్ చేసి ఓకే. తన దగ్గర కొద్దిగా నేర్చుకునే ఉన్నాను. రిషబ్, మీరు? లైక్ ఓషన్. ఆల్రెడీ యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళారా? Yes, I was doing theatre from my school days. ఓ. और उसके बाद I was into National School of Drama. So I took training from there and I did theatre for about 7-8 years. And after that I started working in films. But you know, as an actor, you can go to any acting school. It's every single work you do, you learn from them. Matlab, this film I did, I learned so many things in a new way. So maybe the next film I do, I'll learn another set of new things. So it's never, the learning never stops. So my life has been the best acting school, you know, people around me, people that I see, you, బాగా her, నేర్చుకుంటారు. everybody around here, everybody is my acting school. So I see everybody whenever I get a character. If I do an anchor, I'll try to follow you. If I do a cameraman, I'll follow him. So Observation in life, చాలా ఉంది. yeah. ఓకే. సో మీరేంటి టాలీవుడ్ నుంచి మీరేం నేర్చుకున్నారు? నాట్ జస్ట్ టాలీవుడ్ అండి, జనరల్ గా ఎక్కడ వెళ్తే నేర్చుకునే ఉంటారు. ఐ మీన్ ఏ industry రిగార్డింగ్ వెళ్ళినా కూడా. ఫిల్మ్స్, ఇట్స్ ప్రాసెస్ అవి అన్ని ఒకటే కదా. సో నేర్చుకునే ఉండాలి. ఇది ఇట్స్ లైక్ ఓషన్. there's no end to it. And I know what are my flaws and I know what all I have to learn, and I keep learning అండి, అంతే. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఒక సెన్సేషన్ గా మారింది. కాస్టింగ్ కౌచ్ అనేది మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ఫేస్ చేశారా? నేను ఆ కాన్వర్జేషన్కి వెళ్ళడం అండి. ఓకే. ఏదో ఒక రకంగా ఫోన్లో కానీ లేదంటే మీటింగ్ కానీ చెప్తే వెంటనే నా ఆన్సర్స్ వస్తుంది. సో నేను ఇలా ఉండాలి, ఎవరు వచ్చి ఫస్ట్ అడగరు. I don't know whether it is fear or anything. I've not faced a worse condition అండి. It is there everywhere. I believe it is there in working area. It is there in every places. So not just here. And it is there and it's not there. It's always like that. And how you behave, how you respond, డిపెండ్స్ అపాన్. what matters. And they won't disturb when you're being hold yourself and you say certain things to, I mean, there's a line, and you won't go there and they won't come. అంతే కదా. That's all. ఈ మూవీ చేసిన తర్వాత నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఇంకా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అలాంటి ఏమీ ప్రెడిక్ట్ చేయలేదండి. అంటే The మనకంటూ next ఒక moment పాజిటివ్ I ఒపీనియన్ am not వస్తుంది కదా. predicting the next moment. How will I predict my future? I go by my intuition అండి, that's all. చేసుకుంటూ వెళ్ళడం. జస్ట్ ఇంట్యూటివ్గా తెలుస్తుంది, ఓకే ఇది బాగుంటుంది, ఇది చేయాలి, అది బాగుంటుంది, చేయాలి అవి అని. బట్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. యా. సో ఫైనల్ గా దక్షిణ మూవీ గురించి ఏం చెప్తారు? ఫైనల్గా ఇది మంచి అటెంప్ట్ అండి. ఇలాంటివి మేకింగ్ చాలాసేపు అయింది మనం చూసి. ఆడియన్స్ డెఫినెట్గా మంగళ మంత్ర తర్వాత ఓషో సార్ డైరెక్షన్ డెఫినెట్గా ఈ జనరేషన్కి ఎలా ఉంటుందో అలా మూవీస్ కంటే ఇంకా బాగుంటుంది. అలా మంత్ర ఉంటుంది. మంగళ కంటే కూడా ఇంకా బాగుంటుంది ఐ థింక్. అలా నేను చెప్పను, ఆడియన్స్ జనరేషన్ తగ్గట్టుగానే తీశారు కదా ఇంకా. అది చెప్తున్నాను, అది అవి అని చూడాలి కదా. సో హీ కేర్ఫుల్లీ
take right measure to project this film. And I think it's a good watch. You can come, yeah, good watch. And also there is a message in the film. Okay. It's not like message. You can come and experience స్టోరీ her మాత్రం emotion. మీరు అసలు రివీల్ చేయట్లేదు. అసలు స్టోరీ ఏముంటుందనే రివీల్ చేయట్లేదు. చేస్తే ఎవరు మూవీ No, she's an IPS officer where she goes crime జరగడం, అమ్మాయి క్రైమ్ జరగడం అవన్నీ ఫైండ్ అవుట్ చేసి చేస్తే ఉంటుంది. సో ఒక టైంలో తనకి ఒక ప్రాబ్లం వస్తుంది, అది ఎలా ఫేస్ చేస్తుంది అని స్టోరీ. And how she transformed herself from IPS to, it's like IPS to rogue. So our transition ఉంటుంది. నేను క్లైమాక్స్ I don't know how many times I have break down, while doing the character. ఓకే. So అంత ఇంటెన్స్, అంత టు రియల్ లైఫ్లో కూడా ఒక మెషర్ ఉంటుంది. ఇది అన్మెషర్డ్ పెయిన్, while I was playing the climax portion. ఓకే. And I just finishing that, I cried like anything. అవునా? Definitely అన్ని women will connect to this అండి. And as I said, ఇంకా కొట్టండి అని చెప్తారు అంతే. చూసాక అంతే. రిషవ్, ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తావు మూవీ గురించి? దక్షిణ. Final words, I've written it down. I'll say it in Telugu. ఓకే. First of all, Telugu cinema and Telugu people, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I said that right, yeah. మా సినిమా దక్షిణ కుడండి 4th October థియేటర్లలో. సూపర్. అబ్బా కష్టపడి నేర్చుకున్నాను తెలుగులో. సో ఇంకా ఫైనల్గా మూవీ గురించి చెప్పాలి అంటే తులసి గారి గురించి సమాధానం. తులసి గారు సార్, బుచ్చిబాబు గారు ఇంతసేపు తర్వాత తన always know for him, whenever he does something different. అంతేనా? Kada. And these are the very few directors who can bring certain kind of cinema. And I've always watched Bala sir's film, very fascinating, and it's kottadaga untundi. You feel certain things you've never felt it before. So alage ee cinema kuda vastadi. Ee cinema lo ala aa elements avi anni unnai. So not just for me, especially for Osho sir మేకింగ్, డెఫినెట్ గా చూడాలి. అక్కడ కనిపిస్తుంది ఇంకా మనకి. డెఫినెట్ గా మీరు ఈవెన్ ట్రైలర్, ఈవెన్ వెన్ వి వాచింగ్ ద ఫిల్మ్, ఎవ్రీ క్యారెక్టర్స్ డెఫినెట్ గా అలాగే ఉంటుంది. రైట్. తప్పకుండా October 4th ఇంకా ఎన్నో రోజులు లేదు, చూడాలని మాకు కూడా ఉంది. సో చూసాక మళ్ళీ ఒకసారి కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ నైస్ టాకింగ్ టు యూ. సో October 4th వరకు మనం కూడా వెయిట్ చేయాలి మూవీ ఎలా ఉంటుంది ఏంటనేది. తులసి గారి మార్క్ ఖచ్చితంగా అక్కడ మనకు కనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే అయితే చాలా భయంకరంగా ఉంది. ఎస్, ఇది తులసి గారి మూవీనే అని ఎవరైనా గుర్తుపట్టేస్తారు. మరి 4th చూడాలి మూవీ ఎలా ఉంటుందో. మరొక స్పెషల్ చిట్చాట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.